కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? గత ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తుంది, ప్రజలకు ఎంత దగ్గరైంది, ప్రజలకు కావలసిన ప్రజాపాలనని ఎలా అందిస్తున్నది, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సైన్స్ లాగా కనిపిస్తుంది. ఐ థింక్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంటాను, ప్రజల మనోభావాల్ని, ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. సో దీనిలో భాగంగా నాకు అనిపించినంత వరకు ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్. అలాగనే ఇప్పుడు ఈరోజు ఉన్న పార్టీలన్నిటితో పోలిస్తే ఈరోజు ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అర్హులైన అందరి వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈరోజు పార్లమెంట్ స్థానాలకి పోటీ చేయడానికి అప్లికేషన్స్ తీసుకొని వాటిని కూలంకుషంగా చర్చించి మెరిట్స్, డిమెరిట్స్ ఇవన్నీ చూసుకొని ఇతర సమీకరణాలన్నీ కూడా చూసుకొని ఈరోజు ఇవ్వటం అనేది అది కాంగ్రెస్ పార్టీలోనే నాకు కనిపించింది. ఓకే, సో అది నిజంగా నన్ను అట్రాక్ట్ చేసింది. అలాగనే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి అప్లికేషన్స్ నా సొంత జిల్లా ఖమ్మంకి, అలాగనే సికింద్రాబాద్, ఎందుకంటే నేను సుమారు 30-35 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉండటం జరిగింది. సో అలాగనే సికింద్రాబాద్ కూడా మంచి ఏరియా. నేను ముషీరాబాద్లో ఉండేది కూడా నేను ముషీరాబాద్ ప్రాంతంలో దోమలగూడలో వచ్చేసేసి, సో అక్కడ సుమారు 25 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నాను. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందినవాడిని. సో ఈ రెండింటిని కూడా నా నియోజకవర్గాలు అనుకొని మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి నేను ఈరోజు అప్లై చేయడం జరిగింది. ఇవ్వటము ఇవ్వకపోవటం వాళ్ళ ఇష్టం. నా బాధ్యత, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు ప్రజాసేవ చేయాలనే ఒక ఆకాంక్ష ఉన్నది, సో ఆ దృక్పథం ఉన్నది. సో దానికోసం ఈరోజు నేను ఈ మార్గాన్ని. సో మీరు అది అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ కులానికే సేవ చేస్తానంటూ కూడా మీరు మాట్లాడడం, అంటే ఈ కులం కార్డు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే రాజకీయాలు అంటే కులం అండి. ఓకే, మనం అది ఓపెన్గా పెట్టుకోవాలి. ఇంత చదువుకున్నా నువ్వు ఇట్లా మాట్లాడుతావు కులాలు అని అంటే ఎస్, మన ఇష్ట దేవుళ్ళు దేవతలు అనుకోండి, లేదా కులాలు అనుకోండి, మతాలు అనుకోండి, ఇవన్నీ ఒక వ్యక్తిగత విషయాలుగా చూసే వ్యక్తిని. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే, పార్టీలు చూస్తూ ఉంటే డెఫినెట్గా కుల సమీకరణాలు తప్పులేదు దాంట్లో. ఈరోజు కులగణన చేపట్టుకోండి. ఎందుకంటే ఇంకా కూడా చాలా అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు. ఓకే, థ్యాంక్స్ టు అంబేద్కర్ గారు, ఎందుకంటే వారు ఆ రోజు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఆ మాత్రం రిజర్వేషన్ పెట్టారు కాబట్టి ఈరోజు ఆ ఫలాలు పొందుతున్నారు. అలాగనే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇన్ని వందల కమ్యూనిటీస్ ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా అనుకోండి, ప్రజాప్రతినిధులుగా ఎన్నుక కాకుండా అవకాశం లేకుండా ఉన్న కులాలు ఇప్పటికి కూడా 60 సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా అలాంటి కులాలు చాలా ఉన్నాయి. ఈరోజు నేను ఒక బలహీన వర్గాల తరగతికి చెందినవాడిని, ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి నేను వచ్చాను. నేను కూడా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి, ఫ్యామిలీ నుంచి నేను రావడం జరిగింది. ఆ కష్టాలు, ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు ఈ స్థాయికి నేను రావడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీసీ ఏవైతున్నాయో వాళ్ళకి ఒక ప్రతినిధిగా సమాజాన్ని ఇంత అర్థం చేసుకొని, ఇంత అవగాహన పెంచుకున్న తర్వాత సమస్యల మీద ఈరోజు వాటికి పూర్తిగా ఒక పరిష్కారాలకి మార్గాల్ని వెతుకున్న తర్వాత సో వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని. అలాగనే కమ్యూనిటీ పరంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సామాజిక వర్గం ఉన్న కమ్యూనిటీకి చెందినవాడిగా, ఓకే, ఒక మున్నూరు కాపు బిడ్డగా, ఓకే. సో ఈరోజు ఎందుకంటే నిన్న జరిగిన సమావేశం కూడా అది మున్నూరు కాపు సంబంధించిన సమావేశం. ఓకే, ఎందుకంటే మనం కూడా వ్యక్తిగతంగా నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా, నిన్ను నువ్వు పరుచుకోకుండా నేను వేరే వాళ్ళని ప్రేమిస్తా, వేరే వాళ్ళని ఉద్ధరిస్తానంటే అది కాదు. నాకు తెలిసి మీరు రిజైన్ చేసిన తర్వాత మొట్టమొదటి ఆ సమావేశానికి వెళ్ళినట్టు. తప్పకుండా నేను రిజైన్ చేసిన తర్వాత నేను ఫిబ్రవరికి రిజైన్ చేశాను. 2 ఫిబ్రవరికి నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్స్ కోసం నేను అప్లై చేసుకోవడం జరిగింది. అలాగనే ఈ సమావేశం నిన్న వాళ్ళు సమావేశానికి, రాష్ట్రస్థాయి సమావేశానికి పిలవడం జరిగింది. సో దానికోసం వెళ్ళినప్పుడు నేను, ఎందుకంటే మన కుటుంబ సభ్యుల మధ్యలో, మన కుల బాంధవుల మధ్యలో మనం మనసు మాట్లాడుకుంటాం కాబట్టి ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు, ఎందుకంటే నేను 2 సంవత్సరాల నుంచి ట్రస్ట్ నడుపుతున్నాను. ఈ ట్రస్ట్లో ఎక్కడ కూడా కుల మత ఇవ్వండి, ఎందుకంటే కష్టంలో ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం తినిపించాలి తప్పితే వాడి కులం ఏంది, లేదా చదువుకోలేని వ్యక్తికి చదువుకోవడానికి సంబంధించిన సాయం చేయాలి తప్పితే వాడి కులం ఏంది, లేదా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి చెప్పినంత సాయం చేయాలి తప్పితే ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ అలాంటి సేవ చేసేటప్పుడు అలాంటి ఏమి రావు. సో ఇవాళ ఇప్పుడు మీకు ఎంపీ టికెట్ కోసం ఇదే కులం కార్డు మీకు పనికొచ్చి అంటే ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చింది. మన అసెంబ్లీలో కూడా పార్లమెంట్కి 2 అసెంబ్లీ టికెట్లు ఇస్తామని చెప్పి కూడా కొద్దిగా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇవాళ పార్లమెంట్లకు అదేమన్నా మరొకసారి బీసీ నినాదం పార్టీలో వచ్చే అవకాశం ఉందా? మీకు ఏమన్నా ఆ కార్డు ఏమన్నా మీకు ఉపయోగపడుతుంది? తప్పకుండా. ఇప్పుడు
దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది కులగణన అని చెప్పేసి. తప్పకుండా ఎందుకంటే ఎస్సీస్ ఎస్టీ సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన నిర్దిష్టిత రిజర్వేషన్స్ అనేవి ఉండటం జరిగింది, ఉద్యోగాల్లో అనుకోండి, అలాగనే చట్టసభల్లో అనుకోండి. బీసీసీకి కూడా అలాంటి పరిస్థితులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా అణగారిన కులాలు, ఇంకా అట్టడుగునున్న బలహీన వర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళన్నింటినీ కూడా ఎంతో కొంత మనం ప్రాతినిధ్యం ఈరోజు కల్పించాల్సి వస్తుంది. అలాగని ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికన జరగాలి. ఈరోజు 52% పైగా ఉన్న బీసీ కులాలు ఈరోజు మన అసెంబ్లీలో ఉన్న సీట్స్ కూడా తీసుకుంటే మీకు అర్థమైపోద్ది ఎంతమంది బీసీలు ఎలక్ట్ అవ్వడం జరిగింది ఏ పార్టీ తరపున అని చెప్పేసి. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే రాజ్యాధికారం అనేది వాళ్ళ ప్రాతినిధ్యం ప్రకారం, వాళ్ళ సంఖ్య ప్రకారం ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో దానికోసం దానిలో భాగంగా ఇది చేస్తున్న ప్రతి పార్టీ కూడా వాటినే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళ ఓట్లు, ప్రతి సామాజిక వర్గం ఓట్లు కూడా పార్టీలకు కావాలి కాబట్టి తప్పకుండా ఆ దృష్టితో చూస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇంత చరిత్ర ఉన్న పార్టీ, అండ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే, ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు కేసీఆర్ గారి పాలన దగ్గర నుంచి చూశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన కూడా 60 రోజులు పూర్తయింది. ఆయన కూడా కొంచెం చూస్తూ ఉన్నారు, అంటే ఆయన పాలన విధానపరమైన డెసిషన్స్గా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇద్దరికి పోలిస్తే? అంటే ఇప్పుడు ఇంత త్వరగా చెప్పడం కొంచెం కష్టం, కానీ డెఫినెట్గా 60 రోజులు అనేది ఏదో అన్నం పూర్తిగా ఉడికిందా చూడటానికి మొత్తం చూడాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక మెతుకు చూసినా సరిపోతుంది అన్నట్టు. తప్పకుండా ప్రజలు కోరుకునే విధంగా, ప్రజల ఆకాంక్షలకి, ప్రజల అభిరుచులకి దగ్గరగా పనిచేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో అటు పనిచేశాను, ఇటు పనిచేశాను అట్లా. సో కాబట్టి అంటే చేశారు, అయిపోయింది. ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. ఓకే, ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. అల్టిమేట్లీ అవుట్కమ్ ఇంపార్టెంట్. అవుట్కమ్ ఏందో మనం చూసాం, ప్రజలు ఏం కోరుకున్నారో మనకి అర్థమైపోయింది. ఇప్పుడు గతం ఏం జరిగిందనే కంటే కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మించుకోవాలి, దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదం వైపు మనం తీసుకుపోవాలి, తప్పకుండా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈరోజు ఇది నా ప్రయత్నం. ఇంత సర్వీస్ ఉన్న తర్వాత కూడా ఈరోజు నా ఉద్యోగాన్ని విడిచేసేసి ప్రజా జీవితంలోకి వెళ్ళాలనుకోవటం కూడా ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో నేను కూడా నా వంతు పాత్ర పోషించాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు మిమ్మల్ని టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని అనిపిస్తుందా మీకు? ఇవాళ ఇక్కడ ఎవరు మోసం చేసిన, మనం అందరం కూడా చిన్నపిల్లలం కాదు ఎవరు మోసం చేయడానికి. వారికి ఆ రోజున్న ఇబ్బందుల ప్రకారం, వారికి ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం ఇవ్వలేకపోయి ఉండొచ్చు. కోరుకోవటం సహజం. నేను అడిగాను, నేను కోరుకున్నాను. దానికోసం నేను ఒక 2 సంవత్సరాలు డెఫినెట్గా పనిచేయడం జరిగింది. ఇటు ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంకో పక్క ఏదైతే నా అభిరుచి ఉందో, నా కోరిక ఉందో దాన్ని సాధించుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేసుకోవడం జరిగింది. అంతే తప్పితే ఇక్కడ మోసం చేయటం ఎలాంటి అని చెప్పి నేను అనుకోను. సో ఇవాళ రాజకీయం చూస్తుంటే 65 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి, ఏర్పడినటువంటి పరిస్థితి, దాన్ని కూలుస్తామనేది పెద్ద ఎత్తున ప్రచారం. ఇరు వర్గాలు కూడా విమర్శలు, ప్రతి వైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు అంటే ఒక సామాన్యుడు ఇవాళ? ఎందుకంటే బయటకు వచ్చారు కాబట్టి ప్రభుత్వం నుంచి. అంటే నేనేమంటేనండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడింది. అది ఏ పార్టీ అయినా సరే అట్లా. సో అది నాకు తెలిసి ఎవరు అట్లా చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. బట్ రాజకీయాల్లో మనం చూస్తూ ఉంటే ఎంతో కొంత విలువలు నెమ్మదిగా పతనం అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ప్రతి ఒక్కరికి కూడా అధికారమే ఒక పరమావధిగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. బట్ మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రజా తీర్పుని మనం గౌరవించాలి. సో ఆ ప్రభుత్వాన్ని అన్నిత కాల వ్యవధి వరకు కూడా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ ప్రభుత్వంలో జనరల్గానే హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఒక చాలా ముఖ్యమైనటువంటి శాఖ. అట్లాంటి శాఖలో మీరు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశారు, డైరెక్టర్ పదవి, సంచాలకులుగా. కానీ ఎందుకు గడాల శ్రీనివాస్ చుట్టూ వివాదాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి? ఇప్పుడు కూడా మీరు అంటే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా అక్కడ టికెట్ ప్రయత్నం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మీరు ప్రయత్నం చేయటం అంటే ఇది కూడా ఒక రకంగా ఒక హాట్ టాపిక్గా తెలంగాణలో ఇవాళ అందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు మీ చుట్టూ ఇట్లా వివాదాలు ఎప్పుడు కూడా ఉంటాయి? దేన్ని నేను వివాదాలుగా చూడట్లేదు ఏమాత్రం కూడా. ఓకే, అది నా స్టైల్ అనుకోండి. ఏదైతే నా ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయాలని, దానికి ఒక మార్గాన్ని ఎదుర్కోవడం అనుకోండి, ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడం అనుకోండి. ఇక్కడ పార్టీ కానీ వ్యక్తులు కానీ ముఖ్యం కాదు. ఓకే, ఇక్కడ నేను ఎంచుకున్న మార్గం కరెక్టా కాదా, నేను ఎంచుకున్న మార్గానికి నేను చేరుకోగలనా లేదా,
ఇది నాకు ముఖ్యమైనది. అండ్ మీరు కరోనా టైంలో 2.5 సంవత్సరాలు నిజంగా నేను చేసిన సేవలు చూశారు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు అట్లా. సో ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వివాదాలు అంటారా, వివాదాలు ఎప్పుడు ఉంటాయి. ప్రజా జీవితంలోకి రావాలంటే, ప్రజాక్షేత్రంలో ఉండాలంటే తప్పకుండా విమర్శించే వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు. ఓకే, అవి సద్విమర్శలు చేసినప్పుడు తప్పకుండా స్వీకరిస్తాం, తరగుణంగా మనం మార్చుకుంటూ పోతుంటాం. సో అది నడుస్తూనే ఉన్నది. అంటే నేను నిజంగా ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇటు రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఆ మాత్రం ఉన్న విమర్శలు వచ్చాయని చెప్పి, వివాదాలు వచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగనే ఒక వ్యక్తి ప్రజా జీవితంలో ఉండాలని కూడా తప్పకుండా ఈ మాత్రం చైతన్యం ఉండాలి. ఓకే, దీన్ని నేను పాజిటివ్ చూస్తా. అంటే నా నేచర్ కూడా కొంచెం అగ్రెసివ్ నేచర్. ఓకే, అంటే ఏదో ఒక ఫైర్ ఉండాలి మనలో. అంటే నేను నార్మల్గా ఎప్పుడు నమ్మేది ఏంటంటే, ఎగ్జాక్ట్లీ ఈ కసి నాది ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు నేను సుమారు 50 సంవత్సరాలు పైబడి ఉన్నా. ఈ 50 సంవత్సరాల నుంచి కూడా నాకు ఆ కసి, నాకు ఆ ఫైర్ ఉంది. అంటే ప్రతిరోజు ఎవరో వచ్చి అమ్మా నాన్నలో, లేకపోతే గురువులో, లేకపోతే స్నేహితులు వచ్చి నిన్ను ప్రతిరోజు ఇన్స్టిగేట్ చేయరు. నువ్వు లేవాలి, నువ్వు పని చేయాలి, నువ్వు అది సాధించాలి, ఇది సాధించాలి. అంటే నీలో నీకు ఒక ఫైర్ లేకుండా, ఓకే, అది నువ్వు మార్నింగ్ లేవలేవు, నీకు కావాల్సిన పనులన్నీ కూడా నువ్వు చేసుకోలేవు. ఓకే, అది వివేకానంద కూడా అదే, వివేకానంద స్వామి కూడా అదే చెప్పడం జరిగింది. ఈరోజు తను యువత కానివ్వండి, లేకపోతే వ్యక్తులు కానివ్వండి, జీవితంలో పైకి ఎదగాలంటే ఆ ఫైర్ అనేది మనలో మనం ఉండాలి. అదే మనకు ఒక సంతృప్తినిస్తుంది, ఒక విధమైన మనం అనుకున్న గమ్యానికి మనం చేరడానికి ప్రయత్నం చేస్తాం.